నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ పేరును మాత్రమే మార్చామన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయంటూ స్పష్టం. సెల్ ఫోన్ చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టామన్న అనంత ఎస్పీ మురళీకృష్ణ. అపరిచితులు అమ్మే ఫోన్లు కొనవద్దని సూచన. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెరిగిన తాకిడి. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామి అభయం. బ్రెజిల్లో ప్రమాదవశాత్తు కూలిన విమానం. గాల్లో కలిసిన 62 మంది ప్రాణాలు. ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం తీసేస్తుందని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. నెల్లూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో ఏపీని పూర్తిగా అవినీతిమయం చేశారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మాత్రమే మార్చామని, ఇక ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరింత ప్రగతిని సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమే చట్టంలో సవరణలు చేస్తుందని, దీన్ని వైసీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 6 డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం, ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిసిస్ బారిన ప్రజలు పడుతున్నారు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాగ్నోస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెరుగైన వైద్య సేవల్ని చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం తన పని చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా NHM ద్వారా కూడా నిధులు అందిస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలబడడం అభినందనీయం. గతంలో ఎప్పుడు కూడా విద్యా వైద్య రంగంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసేవారు. ఈ సందర్భంగా అనేక సంస్థల్ని, లయన్స్ క్లబ్ లాంటి సంస్థల్ని, అనేక సంస్థల్ని, ఇతర దాతల్ని కూడా ముందుకు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా దాతలు ఎవరైనా కూడా నేను మళ్ళీ పదే కోరుతున్నాను, ఈ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంది వాళ్ళ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల పాలన కారణంగా ఆర్థిక స్థితి గాడి తప్పి ఇవాళ ప్రజల మీద తలసరి ఆదాయం పెరగాల్సిందిపై తలసరి అప్పులు పెంచారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. దాతలు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడని మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె మీడియాతో మాట్లాడుతూ, నాన్నని కలవడానికి వెళ్తే డోర్లు లాక్ చేశారని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాడని, ఎన్ని కాల్స్ చేసినా ఆయన స్పందించడం లేదని ఆయన కూతురు మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు. మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దామని, మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటుంది.
ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ను తాను ట్రాప్ చేయలేదని, దువ్వాడ సతీమణి వాణి పాలిటిక్స్ లో తను ట్రాప్ చేశారంటూ దివ్వల మాదిరి ఆరోపించారు. దువ్వాడ వాణి టికెట్ పొందడానికి తను ట్రాప్ చేసి వాడుకున్నారని మాదిరి ఆరోపించారు. దువ్వాడి శ్రీనివాస్ కు వాణికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారే మాట్లాడుకోవాలని, అనవసరంగా తన్ను లాగొద్దని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు 2 ఏళ్లు ఏమైపోయారని దివ్వల మాదిరి ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ కొన్ని రోజులు రోడ్డుపై ఉండిపోయారని, ఆ సమయంలో ఈ పిల్లలు ఏమైపోయారని ప్రశ్నించారు. శ్రీనివాస్ ను ఇంట్లోకి రానియకపోతే తానే ఆదరించాల్సి వచ్చిందని అన్నారు. శ్రీనివాస్ ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకేమీ లేదని, దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల కోసం తాను 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకి ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో. నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 years లో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు. మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది. నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను ఎవరిని ట్రాప్ చేయలేదు. ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అదంతా లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది. ఇవన్నీ ఎందుకండి కబుర్లు? ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 years అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? సౌమ్య గారు చెప్పండి. తమ తండ్రి అన్నారు కదా, ఈ 2 years లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవాడో, కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు. ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్లో లేను. నాకు తెలిసింది ఏమంటే 2 yearsగా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు? ఓకే, ఆ శ్రీని గారికి ఏం ఆస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను. శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేశారు, శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేశారు, శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0, శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి శ్రీని గారు పాలిటిక్స్లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీని గారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి. వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి. అతనికి అదే అంటున్నాను కదా, ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్తో కూర్చొని తెలుసుకోమనండి పిల్లలకి, అతనికి. నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను. నేను ఇది చెప్పడానికి వచ్చాను. నన్ను బయటకి లాగొద్దు. నిజంగా ఆవిడకి హస్బెండ్తో కలవాలనిపిస్తే హస్బెండ్తో కలవమానండి, హస్బెండ్తో మాట్లాడుకోమానండి, పిల్లల్ని హస్బెండ్తో కలవమానండి. అది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నాకు సంబంధం లేని విషయం. ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి ఈ వీడియోస్ చూసి?
మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి. సెల్ ఫోన్ చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టామని అనంతపురం ఎస్పీ కేవీ మురళీకృష్ణ సూచించారు. 53 లక్షల విలువ చేసే 266 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. వీటిలో పోగొట్టుకున్నవి 221 కాగా 45 చోరీకి గురయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ ఇప్పుడు అందజేసిన వాటితో కలిపి జిల్లా పోలీస్ శాఖ 15.04 కోట్ల విలువ చేసే 8,886 ఫోన్లను బాధితులకు అందజేశామని అన్నారు. ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయవద్దని సూచించారు. దీంట్లో ఇష్యూ వచ్చేసి కదిరాయి చెరువు విలేజ్కి సంబంధించిన ఉసిరికాయల సిద్ధలింగం అన్న వాళ్ళ అబ్బాయి ఉసిరికాయల రామచంద్ర, ఏజ్ 45 ఇయర్స్. ఇతన్ని నైట్ అంటే 31st ఇంటర్వ్యూనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కొంతమంది వ్యక్తులు ఇతను వీళ్ళ ఇంటి దగ్గర పశువులు కొట్టం బయట వీళ్ళ అబ్బాయితో పాటు పడుకున్నప్పుడు 6 years ఓల్డ్ కిడ్తో పాటు పడుకుని ఉన్నాడు. ఆ పడుకుని ఉన్న సందర్భంలో వీళ్ళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతన్ని మొహం మీద గట్టిగా కొట్టడం, ఈ రీజన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి చూస్తాడు, కొంతమంది మొహానికి మాస్క్ అది కప్పుకొని వచ్చిన వ్యక్తులు వీళ్ళ ఫాదర్ని కొడుతున్నారని చెప్పి భయపడి పశువుల కొట్టంలోకి వెళ్ళిపోయి అతను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏడుస్తా కనపడటంతో దారిన వెళ్తున్న ఒక అతను గమనించి అతన్ని అడిగినప్పుడు ఇట్లా మా ఫాదర్ నైట్ టైము కొంతమంది వచ్చి కొట్టారు, ఈ విధంగా పడి ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ వెన్ హీ వెంట్ దేర్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ది పర్సన్ ఈజ్ డెడ్. ఎవరైతే ఈ రామచంద్ర అన్నాయను 45 years ఏజ్ ఉన్న అతను ఉన్నాడు. ఇతనికి చనిపోయిన ఎవరైతే ఉసిరికాయల రామచంద్ర అని ఉన్నాడో ఆయనకి కోటకొండ వెంకటేష్, ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, తాడిపత్రి టౌన్కి చెందిన అతను. ఇతనికి ఈ పర్టికులర్ చనిపోయిన ఆయన ల్యాండ్ దగ్గర పక్కనే కొంత ల్యాండ్ ఇతను కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఇద్దరికి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 5వ నెలలో అంటే 5th month 2 months బ్యాక్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ జేసీబీ తీసుకొచ్చి చనిపోయిన అతని పొలాన్ని ఇతను దున్నటం, అదేవిధంగా హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి ఇతను బెదిరించడం కూడా జరుగుతుంది. ఆ యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేయటం వల్ల మనకి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 43 years ఏజ్ కోటకొండ వెంకటేష్ అన్న అతను, నేటివ్ ఆఫ్ తాడిపత్రి టౌన్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇతన్ని గుర్తించాం. అంతేకాకుండా వల్లిపట్టి రామ్మోహన్ అని 39 years ఏజ్, ఇతను కదిరాయి చెరువు విలేజ్, ఇతను కూడా కలకడ దగ్గర. ఇతను లోకల్గా ఇతనికి రెక్కీ చేసి ఈ వెంకటేష్ అన్న అతను తాడిపత్రిలోనే ఉంటూ వీళ్ళ ద్వారా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో వీళ్ళ అందరినీ కూడా ప్రాపర్గా ఇన్ టైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి డిఎస్పీ గారు, అదేవిధంగా మా కలకడ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి దీంట్లో వేరియస్ యాంగిల్స్, అతను చనిపోయిన అతనికి ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్, అదేవిధంగా అతనికి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఈ పర్టికులర్ ల్యాండ్ డిస్ప్యూట్ అనే యాంగిల్ గమనించి దీని మీద లోతుగా విచారణ జరగడం వల్ల ఈ 7 members పట్టుకోవాలి. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.